మనం చెప్పుకునే కథ పేరు ఇల్లాలి సేవ. శంకరప్ప నాగమణి అంటే ఇష్టపడేవాడు. శంకరప్ప తల్లి వీరమ్మ కట్నం లేదంటే పెళ్లి జరగడానికి వీల్లేదనేది. నాగమణికి డబ్బు లేదు, అందుకని పెళ్లి వాయిదా పడింది. ఈలోగా వీరమ్మకు జబ్బు చేయటంతో శంకరప్ప వైద్యుడిని తీసుకుని వచ్చాడు. వైద్యుడు వచ్చి వీరమ్మను పరీక్షించి 1 సంవత్సరం పాటు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. ఆ ఊళ్ళో పని మనుషులు దొరకరు. మనిషి సాయం తప్పనిసరి కావటంతో శంకరప్ప నాగమణిని బ్రతిమాలాడు. మీ అమ్మ జబ్బు మనిషి, ఆమెకు నేను ఊరికే సాయం చెయ్యను, నేను చేసే సేవలకు డబ్బు ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పేసింది నాగమణి. చేసేది లేక సరేనన్నాడు శంకరప్ప. నాగమణి ఆ ఇంట్లో అడుగు పెడుతూనే ముందే చెబుతున్నాను, ఇల్లు ఓడవటానికి, మంచినీళ్ళు తోడడానికి, వంట చేయటానికి వేరువేరుగా డబ్బులు ఇవ్వాలి. మీ శక్తిని బట్టి మీకు అవసరమైన పనులు నా చేత చేయించుకోండి అని చెప్పింది. మొదటి నెల వీరమ్మ నాగమణి చేత అన్ని పనులు చేయించుకుంది. నాగమణి కుదురుగా అన్ని పనులు చేయటంతో ఆమెకు ఎంతో నచ్చింది. నెల పూర్తయ్యేసరికి నాగమణి తనకు 1000 వరహాలు ఇచ్చుకోవాలని చెప్పింది. నా కొడుకు జీతమే అంత లేదు, నేనెక్కడి నుంచి తెచ్చిచ్చేది నీకు 1000 వరహాలు అంటూ వీరమ్మ గుండెలు బాదుకుంది. అంత డబ్బు ఇవ్వటానికి శక్తి లేకపోతే కొన్ని పనులే చేయించుకోండి అంది నాగమణి. అలాగంటే సరిపోతుందా? ఇంటి పని వంట పని చేయటానికి 1000 వరహాలా? దేనికైనా న్యాయం ఉండాలి అంది వీరమ్మ. న్యాయం లేదనిపిస్తే వెళ్ళి న్యాయాధికారినే అడగండి అంది నాగమణి నిరసనగా. వీరమ్మ సరేనంటూ ఊరుకోకుండా న్యాయాధికారి వద్దకు వెళ్ళింది. న్యాయాధికారి ఇద్దరి తరపున వాదనలు విని నాగమణి మాటలు సబువుగానే ఉన్నాయన్నాడు. వీరమ్మ నిరుత్సాహంగా ఇంటికి వెళ్ళి, నేను చస్తే చస్తాను కానీ ఇంటి పనులన్నీ నేనే చేసుకుంటాను, 1 నెలకు 1000 వరహాలు ఎక్కడిచ్చుకుంటాము అంది కొడుకుతో. అమ్మా, నీకంటే నాకు డబ్బు ఎక్కువ కాదు, నువ్వేమీ బెంగపడకు, ఎలాగోలా సంపాదించి తెస్తాను, నువ్వు మాత్రం నాగమణి చేత సేవలు చేయించుకో అన్నాడు శంకరప్ప. అయితే దాని చేత కొన్ని పనులే చేయిద్దాం అంది వీరమ్మ. శంకరప్ప సరేనన్నాడు. ఆ రోజు నుంచి నాగమణి ఇల్లు ఒడవటం, గిన్నెలు తోమటం వంటి పనులు మాత్రమే చేయసాగింది. నీళ్లు తోడటం, వంటలో తల్లికి సాయపడటం శంకరప్ప చేస్తున్నాడు. అయితే మధ్యలో దేనికో దానికి నాగమణి అవసరం పడుతూనే ఉండేది. పని చేసినప్పుడల్లా నాగమణి ఒక పుస్తకంలో పద్దు రాసేది. ఆ విధంగా 2వ మాసం 300 వరహాలు ఇవ్వాల్సిందిగా తేల్చింది ఆమె. ఇలాగైతే మనం అడుక్కు తినాలి, ఏ ఇరుగు పొరుగు వాళ్ళనో సాయం అడుగుతాను అంటూ వీరమ్మ పక్కింటి వాళ్లకు తన గోడు చెప్పుకుంది. మామూలుగా అడిగితే సాయం చేసేవాళ్ళమేమో, ఇప్పుడు మా సాయానికి విలువ తెలిసింది, ఊరికే అంత సాయం చేయలేం అంది పక్కింటావిడ. అంతలో మరో ఇరిగింటావిడ, నీ కొడుక్కి పెళ్లి చేయకూడదటమ్మా, అప్పుడు నీకు ఈ అవస్థ తప్పుతుంది అంది. వీరమ్మకు ఉపాయం బాగా నచ్చింది. ఆమె వెంటనే కొడుకుతో నీకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకో అని చెప్పింది. శంకరప్ప వెంటనే నాగమణిని అడిగాడు. ఆమె తల అడ్డంగా ఊపుతూ, నిన్ను పెళ్లి చేసుకుంటే నా ఆదాయం ఆగిపోతుంది, నా సేవలకు విలువ ఉండదు, అందుకే ముందుగా 10,000 వరహాలు ఇవ్వు, ఆ తర్వాతే మన పెళ్ళి అన్నది ఖచ్చితంగా. శంకరప్ప తల్లికి విషయం చెప్పాడు. వీరమ్మ నాగమణిని నిలదీసి, ఇదెక్కడి విడ్డూరమే, పెళ్లికి నువ్వు కట్నం ఇవ్వాల్సింది పోయి ఎదురు మమ్మల్ని డబ్బు అడుగుతావా అంది. పెళ్ళైతే నేను నీకు నీ కొడుక్కి ఊరికే సేవలు చెయ్యాలి, సేవలు విలువెంతో న్యాయాధికారి తేల్చి చెప్పాడు కదా, అందువల్ల ముందుగా 10,000 వరహాలు ఇచ్చుకున్నా కూడా ఇంకా మీకే లాభం. పెళ్లి చేసుకోకపోతే ఇదే సేవలకు అంత డబ్బు నేను 2-3 నెలల్లో సంపాదించగలను, పెళ్ళైతే జీవితాంతం ఊరికే సేవలు చేసుకోవాలి కదా అంది నాగమణి. వీరమ్మకు జ్ఞానోదయం అయ్యింది. ఆమె నాగమణితో, అమ్మాయి, నువ్వు నా కళ్ళు తెరిపించావు, ఇల్లాలి సేవలకు ఎవరు విలువ కట్టగలరు, అలాంటి సేవలు చేసే ఇల్లాలిని ఇంకా వేరే కట్నం అడిగి మహాపాపం చేశాను, నాకు బుద్ధి వచ్చింది, నువ్వు మా వాణ్ణి పెళ్లి చేసుకో అంది. శంకరప్పకు నాగమణికి పెళ్లి జరిగింది. ఆ తర్వాత నాగమణి తన సేవలతో అత్తగారిని ఎంతగానో మెప్పించింది. ఆ సేవలు విలువేమిటో ముందే తెలిసిన మూలాన వీరమ్మ కోడల్ని ఎప్పుడూ పల్లెత్తి మాట అనకుండా అపురూపంగా చూసుకునేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి కథతో కలుద్దాం.